మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీవిష్ణుభృత్కమలవాసిని విశ్వమాతః క్షీరోదజే కమలకోమలగర్భగౌరీ లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే. లక్ష్మి ప్రసీద సతతం నమతాం శరణ్యే. సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతీ శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. జగదంబామయమైన సభా సదస్సుకు సవినయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ పరమ పావనమైనటువంటి శరన్నవరాత్రుల్లో ముఖ్యమైన ఈ మొదటి 5 రోజులు కూడా మనం జగదంబ ఉపాసనలో భాగంగా కనకధారా స్తోత్రాన్ని శ్రవణయజ్ఞంగా జరుపుకుంటూ ఉన్నాం. నిన్నటి రోజున 10 శ్లోకాలు పూర్తి చేసి 11వ శ్లోకం యొక్క భావాన్ని కూడా చెప్పడం జరిగినది. ఆదిశంకర భగవత్పాదులు అనుగ్రహించినటువంటి శ్రీ సువర్ణధారా స్తోత్రం లేదా కనకధారా స్తోత్రం అని చెప్పబడుతున్న దానిలో ఈ 10వ శ్లోకం వరకు కూడా అంటే వందే వందారు మందారంతో కలిపితే 10 శ్లోకాలు, అది కాకపోతే 9 శ్లోకాలు. అప్పటి వరకు అమ్మవారి యొక్క కడగంటి చూపుల ప్రభావాన్ని తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ ప్రతిపాదింపబడేటువంటి ఆ మహాదేవి అసలు తత్వం ఏమిటి, ఆవిడ ఎవరు అనేదాన్ని గురువుగారు ఇక్కడ స్పష్టం చేస్తున్నారు. శాకంభరి, ఎంత గొప్ప మాట ఆ తల్లి. ఒకప్పుడు భయంకరమైన కరువు వచ్చిందిట. 100 సంవత్సరాల పరిమితమైన అనావృష్టి వచ్చిందన్నారు. 100 సంవత్సరాలు అంటే ఎక్కువ కాలం అనర్థం. అందుకే 100 ఏళ్ల కరువుటండి అంటే మనం చూడలేదు కనుక అవేవి జరగలేదు అనడం మనకి సాధ్యం కాదు. మన బ్రతుకెంత నక్క పుట్టి 4 రోజులు అయ్యిందో లేదో ఇంత గాలివాని ఎప్పుడు ఎరగనుండదట. మన జీవితాల్లో అనంత కాలంలో ఏం జరిగాయో ఏంటో మనం ఎవరైనా చెప్పగలం. అలాంటి ఒక భయంకరమైన కరువు కాలం ఒకటి వచ్చింది. ఆ కరువు కాలం వచ్చినప్పుడు లక్షాధికారైన లవణమన్నమ గాని బంగారు కణికలు మింగనేరుడు కదండి. అందుకు ఎంత డబ్బు పెట్టుకున్నా ఆ పచ్చని ప్రకృతి మాత కరుణించకపోతే కడుపు నిండదు. వాడు బీరువా తెరిచి కట్ట తింటే కడుపు నిండుతుందా అండి, మరో రోగం పట్టుకుంటుంది. అందుకు ఆ కరువు కాలంలో తిండి లేక బాధపడితే దేవతల తర్వాత మళ్ళీ దయామయులు ఎవరయ్యా అంటే ఋషులండి. ఇంకా మాట్లాడాలంటే దేవతల కంటే దయామయులు ఋషులు. ఆ ఋషులు దయతలచి దేవతల దయని మన వైపు పంపే ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. అందుకు ఇంత కరువు దేశానికి వచ్చిందే అని బాధపడి వాళ్ళు యజ్ఞము తపస్సు చేసేట. ఏం వాళ్ళ కోసమా? కాదు,
వాళ్ళకి అసలు అవసరమే లేదు, కేవలం వాయువుతోనే బ్రతకగలిగిన మహానుభావులు వాళ్ళు. మరి ఎవరి కోసం? మన కోసం. అందుకు దేవతల కరుణ మన వైపు ప్రసరింపజేయడానికి ఎప్పటికప్పుడు ఈ లోకంలో పాపం పోవడానికి వారు తపస్సుని ఎంతమంది ఋషులు ధారపోస్తున్నారో అందుకు మన బ్రతుకులు ఇలా వెళ్ళగలుగుతున్నాయి. కనుకనే నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఎప్పుడు వాళ్ళని తలంచుకోవాల్సిందే ఋషులందరినీ కూడా. ఆ ఋషులు అప్పుడు తపస్సు చేశారు అమ్మవారి కోసం. చేస్తే ఆ తల్లి ప్రత్యక్షమైందిట. ప్రత్యక్షమే ఏం కావాలి మీకు అంటే, అమ్మా ఈ లోకమంతా కూడా కరువుతో బాధపడుతోందమ్మా, దుర్భిక్షపు బాధ అంటే అలాగా అని చుట్టూ చూసిందిట అమ్మవారు. అప్పుడు 100 కళ్ళతో చూసిందట. శతాక్షి అని ఆ తల్లి పేరు. 100 కళ్ళతో చూసింది. 100 కళ్ళంటే లెక్కపెట్టి 100 అని కాదు, శతం అనంతం భవతి అని. అనంతమైన నేత్రములతో చుట్టూ చూసిందిట. అమ్మ చూస్తే చాలండి, అమృతపు చూపులవి. ఆ కారణం చేత చల్లదనం మొత్తం వ్యాపించింది. సరే, ఇంకా పంటలకి వాటికి కావలసిన కారుణ్యం అంతా వచ్చింది. కానీ ఈ లోపల అమ్మవారు ఏం చేశారంటే, ఆకలితో విలవిల్లాడుతున్న ఈ ప్రజలందరినీ చూసి తన నుంచి అనేక శాఖములు ఉత్పత్తి చేశారట ఆ తల్లి జగదంబిక. అలా శాఖములన్నీ ఉత్పత్తి చేసి వాటిని తన యందు భరించి అందించిన తల్లి గనక శాకంభరి అన్నారు మహర్షులు. వీటి ద్వారా మనకు అన్నములు పూర్ణముగా ఇచ్చింది గనక ఈ శాకంభరీ తత్వం అన్నపూర్ణ తత్వం కూడా ఒక్కటే. శాకంభరీతి శశశేఖర వల్లభేతి. అన్నప్రదానం చేయగలిగేటువంటి ఆ తల్లిని తలంచుకుంటే ధన్యులం. ఇప్పటికీ ఎప్పటికీ కూడా నమ్మి చెడిన వారు లేరు. నమ్మక చెడిపోతే పోతారు అన్నారు రామదాసు. అందుకే నమ్మి చెడిన వారు ఎప్పుడూ ఉండరు. ఇటీవల కాలంలోనే మనకు ఆంధ్రదేశంలో, ఆంధ్రులంటే సామాన్యులు కారు, ఎంతో ఘన చరిత్ర కలిగినటువంటి వారు. ఆంధ్రులంటే సామాన్యులు కారు, ఎంత ఘన చరిత్రనైనా మర్చిపోయి బతకగలరు, అదొకటి విశిష్టత. కానీ గొప్ప ఘన చరిత్ర కలిగినటువంటి ఆంధ్రులు శాతవాహనుల కాలం నుంచి అనేక అద్భుతాలు సాధించినటువంటి వారు. అందులో ద్రవిడ దేశాన్ని కూడా ఏలినటువంటి మహానుభావులు ఉన్నారు. అందులో నాయకరాజులు ప్రధానమైనటువంటి వారు. ఆ నాయకరాజుల కాలంలోనే అనేక మంది కవులు, సాహిత్యవేత్తలు మొదలైన వాళ్ళు ఉద్భవించారు. అందులో సరస్వతి స్థానంగా చెప్పబడుతూ బృహదీశ్వరుడు కొలుగునటువంటి తంజావూరు నాయకరాజుల యొక్క గొప్ప ప్రాంతం. వారి ఏలుబడిలో ఆంధ్రదేశం అంతా కూడా సుసంపన్నమైంది. వాళ్ళ తెలుగు రాజులు వారు పాలించుతున్న కాలంలో ఒక అద్భుతమైన చరిత్ర జరిగింది. ఆయనకు ఒక నియమం ఏమిటి అంటే, అన్నదాన నియమం పెట్టుకున్నాడు ఆయన. విజయరాఘవ నాయకులు ఆ అన్నదాన నియమం పెట్టుకుని రోజుకి సుమారు 12,000 మంది భోజనం చేస్తే ఆయన భోజనం చేసేవాట. అంత విశేషంగా దానికి తగ్గ పాకశాల, భోజనశాల ఏర్పాటు చేశాడు ఆయన. ఎవరి కోసం? ఆ లక్ష్మీనారాయణ ప్రీతి కోసం ఆయన దాన్ని ఏర్పాటు చేశాడు. అక్కడ అమృతమస్తు, అమృతాయతాం అనే మాటలు వినబడితే ఆనందించేవట. అంటే తిన్నవారందరూ అలా అనాలి. అందుకు అలా శుచిగా వాళ్ళందరూ భోజనం చేసి ఏర్పాటు చేసి పవిత్రమైనటువంటి పాకశాలను నిర్వహిస్తూ ఉన్నాడు ఆయన. అలా చాలా కాలం గడిచింది. ఎవరైతే దీక్షతో ఉంటారో వారికే పరీక్షలు ఎదురవుతాయి. చదువుకున్న వాడికే పరీక్ష. అసలు ఏ సాధన లేకుండా ఏం తప్పు చేశానమ్మా నాకు ఇన్ని పరీక్షలు అని అంటే ప్రశ్నించడానికి మాత్రం ఏం సాధన చేసామని. సాధన చేసేవాడికి పరీక్షలు కానీ తప్పు చేసేవాడికి పరీక్షలు కావు. సాధకుడు దీక్షితులైన వాడి యొక్క దీక్ష ఎంత గొప్పదో. అనుకూల పరిస్థితుల్లో అందరూ గొప్ప పనులు చేస్తారు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా తన సంకల్పమునందు దీక్షయందు నిలబడగలిగే వాడే భగవద్ అనుగ్రహానికి పాత్రుడవుతాడు. కనుకనే అప్పుడు ఒక భయంకరమైన అతివృష్టి ఏర్పడినది. ఇటువంటి దీక్షలో ఈయన ఉండగా ఆ వృష్టి భయంకరంగా ఏర్పడిందిట. ఆ వృష్టి ఆగకుండా, ఎడతెరిపి లేకుండా 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 10 రోజులు కాదు, నెలల తరబడి కురుస్తోందిట ఆ వర్షం. అప్పుడు వంట చెరుకు ఏమిటంటే కర్రలు. అవి ఏవైతే భద్రపరిచి ఉంచారో కొంతకాలం కోసమని అవన్నీ కూడా పెట్టడం జరిగినది. వచ్చిన వాళ్ళు శుభ్రంగా తిని మరీ వెళుతున్నారు. అక్కడ వాళ్ళేం తగ్గలే వర్షాలని. భోజనాలు మాత్రం శుభ్రంగా జరుగుతూ ఉన్నాయి. వంట చెరకంతా అయిపోతుంది. వంట వాళ్ళు కూడా ఆయనకు పోయి ఆయన చెప్తాడు అని విసుక్కుని వండేవాళ్ళు లేరు. ఆ రోజులు బాగుండేవి, అందరూ బాగుండేవాళ్ళు. ఆర్డర్ వేసేవాడు కాకుండా చేసేవాడు కూడా మంచివాడు అయ్యాడు అనమాట. అందుకు వండేవారు, వడ్డించేవాళ్ళు అందరూ ధర్మపరులై చక్కటి భోజనాన్ని వడ్డించేవాళ్ళు.
అలాంటి వాళ్ళకి క్రమంగా ఈ వంట చెరుకు అది తడిసిపోయేది. ఆ తడిసిపోయిన దానిని వాళ్ళు ఊది ఊది వండేవారట. ఆ వండేటప్పుడు వాళ్ళకి పైన ఎంత వర్షమో కళ్ళల్లో అంత వర్షం వచ్చిందిట ఆ పొగకి. అలా బాధపడి ఏదో అవస్థలు పడి వండుతూ ఉండేవారు. ఒకసారి ఆ సత్రపు యజమాని తిన్నగా రాజుగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు అనుమతిస్తే వర్షాలు తగ్గే వరకు ఈ భోజనాలు పెట్టడం అనేదాన్ని ఆపేద్దాం అన్నారు. అన్నదానాన్ని ఆపేద్దామని రీజన్ చాలా చక్కగా కనబడుతుంది స్పష్టంగా. అందుకు ఎవరేం అనుకోరు, దేవుడు కూడా క్షమించేస్తాడు, ఎందుకు వర్షాలు కదా. కానీ నేనేమన్నాడంటే కళ్ళు ఒక్కసారి ఎర్రబడ్డాయట, కళ్ళల్లో నిప్పులు కురిసాడు ఆయనకి. వాడు అనుకున్నట్ట ఆ నిప్పులేవో మా పొయ్యిలోకి వచ్చింటే బాగుండు, మీ కళ్ళల్లోకి వచ్చి అనవసరంగా అని. కానీ ఆయన ఎర్రని కళ్ళతోని అన్నాడు, వీల్లేదు, ఆ యజ్ఞం ఆగడానికి వీల్లేదు. మరేం చేయమంటావయ్యా? వంట చెరకు నా భవనంలో ఉన్నటువంటి ఖరీదైనటువంటి ఈ మంచములు ఇతర సామగ్రి ఇవన్నీ తీసుకెళ్ళని చెప్పట. అంత గొప్ప విశేషం చూడండి. ఎంతో అపురూపమైన నగిశీలతో చెక్కుకున్నటువంటి ఆ మంచములు, ఆసనములు, చిత్రములైన తలుపులు ఇత్యాదులు అన్నీ కూడా వెళ్ళిపోయాయి. అలా మళ్ళీ వాటిని తగలబెట్టినా పాపం వర్షం తగ్గలేదు. ఇంకా వంట చెరకు దుర్లభమైపోయింది. అవస్థ పడుతూ ఉన్నారు. ఇంకా వంట వండడం ఎలా అనే పరిస్థితి కూడా వచ్చింది. కానీ రాజుగారు మాత్రం నియమబద్ధుడై ఉన్నాడు. వంట లేకపోతే ఆయన భోజనం చేయడు, వీళ్ళెవరూ భోజనం చేయకపోతే. అంత కఠోరమైన నియమంతో 10 మందికి అన్నం పెట్టేవాడిని చూస్తే ఆ శాకంభరు ఊరుకుంటుందా? ఒకసారి వీళ్ళు అవస్థ పడుతుంటే ఆ పాకశాలలోకి ఒక సామాన్యురాలైనటువంటి ఒక ముత్తైద వచ్చిందిట. వచ్చి ఏన్నైనా అవస్థ పడుతున్నారు అంటే, ఏమవస్థమ్మా, అసలు ఒక్క కర్ర ముక్క లేదు, అదిగో బుగ్గి కనబడుతుంది. పాత్రల్లో కావలసినవన్నీ సమకూర్చాడు, అనేం పర్వాలేదు. కానీ పొయ్యి మీదకున్నాయి కానీ పొయ్యి కిందకి లేవమ్మా, ఇప్పుడు చేసేదేమున్నది అంటే, మీరు ఇంతమంది పాకశాస్త్ర నిపుణులు ఉన్నాయే, మీ ఎవ్వరికి కూడా అంత తెలివితేటలు లేవా? మీరు అందరూ పక్కకు రండి, ఒక్కసారి చూస్తానన్నదిట ఆ వచ్చినటువంటి ముత్తైదువ. వీళ్ళందరూ పక్కకు వచ్చారు. క్షణాలలో అమృతప్రాయమైనటువంటి వంట వండినది. చక్కటి భోజనాలు అందరికీ దొరికాయి. అటుపై నెమ్మదిగా ఈ కరవ అంటే ఈ వర్షపు బాధలు కూడా తీరిపోయాయి. మనకు అతివృష్టి వచ్చిన బాధే, అనావృష్టి వచ్చిన బాధే. అతివృష్టి బాధ అక్కడ తీరిపోయింది. ఆ సమయంలో అక్కడికి దగ్గర శ్రీరంగపట్టణం ఉంది. ఈ శ్రీరంగపట్టణాన్ని చొక్కనాథుడు అనేవాడు పాలించేవాడు. ఈ తంజావూరుని వీరు పాలిస్తూ ఉన్నారు. ఆ శ్రీరంగపట్టణంలో ఉన్న అమ్మవారికి ఈ విజయరాఘవులు కూడా భక్తులు. ఎప్పుడు ఆ లక్ష్మీనారాయణ ఉభయులకి కూడా శ్రీరంగ ధామేశ్వరీం అని అంటాం కదా, వైకుంఠంతో సమానం ఆ శ్రీరంగం. ఈ కావేరీ పుష్కర వేళల్లో ఆ శ్రీరంగ క్షేత్రాన్ని స్మరించుకోవడం కూడా ఒక విశేషమే. ఆ శ్రీరంగ క్షేత్రంలో ఉదయాన్నే ఆ అర్చకులు తలుపులు తీసేట. అమ్మవారి యొక్క ప్రతి అలంకారాన్ని చూస్తూ వాళ్ళు తలుపులు తీసి లోపలికి వెళ్ళగానే అన్ని అలంకారాలు ఉన్నాయి, కానీ ఆ ముక్కు దగ్గర ఉన్న ముక్కెర మాత్రం కనిపించలేదట, నాసిక దగ్గర. వెంటనే వాళ్ళు వణుకుతూ వచ్చి ఆ ఆలయాధికారులకు చెప్పారు, ముక్కెర కనిపించట్లేదు అని. కనిపించకపోవడం ఏంటి, సరిగ్గా వెతకండి, నిర్మాల్యాల్లో కానీ కలిసిపోయిందేమో అని. మొత్తం వెతికారు, ఎక్కడా దొరకలేదు. దానితో ఆ అర్చకుల్ని శిక్షించడానికి సిద్ధపడ్డారు దండనాధికారులు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ముత్తైదువుల్లో ఒకరిపై లక్ష్మీదేవి ప్రేరేపించగా ఆ తల్లి ప్రేరణ వల్ల వాక్కు వినబడింది. ఎందుకు పాపం అనవసరంగా ఈ అవస్థ పడుతున్నారు, అసలు దొంగ ఇక్కడ లేడు, తంజావూరులో ఉన్నాడు అన్నట్టు. ఎవరంటే విజయరాఘవరాజు, ఆయనే అసలు దొంగ, అక్కడికి వెళ్ళండి. ఎక్కడ వెతుకుతారంటే అక్కడ ఉన్నటువంటి సత్రంలో పొయ్యి దగ్గర వెతకండి, దొరకచ్చు ముఖ్యర అన్నది. వెంటనే వీళ్ళందరూ కలిసి విజయరాఘవరాజు గారితో చెప్పారు. మహాలక్ష్మి విధంగా చెప్పింది, సత్రం దగ్గర ఉన్నటువంటి పొయ్యి దగ్గర వెతకమన్నది. అంటే మనలో ఎవడు ఆ ముక్కెరిని పనికట్టుకు వెళ్ళి దోచుకొచ్చాడు అన్నాడు మహారాజు. తానే స్వయంగా వెళ్ళి వెతకడం మొదలుపెట్టారు. ఆ బుగ్గినం తట్టిని తీస్తే ఒక ముక్కెర కోసం వెతగ్గా తలతలలాడుతూ దొరికిందిట ఆ ముక్కెర. అమ్మవారు చెప్పిన ముక్కెర తీసుకుని అసలు ఇది ఎలా వచ్చింది ఇక్కడికి, ఆ వండిన వాళ్ళందరినీ పిలిచి అడిగాడు, ఇది ఎలా వచ్చింది అని. అడిగితే వాళ్ళు కొంత ఆలోచించి, నిన్న ఒక వింత జరిగింది మహానుభావ, మేము ఎలా వండడం అని ఆలోచిస్తూ ఉంటే ఒక ఆమె ముత్తైదు వచ్చింది,
చూడగానే నమస్కరించాలనిపించేటువంటి లక్ష్మి కళతో వచ్చింది ఆ తల్లి. ఆవిడ చాలా సులభంగా వండి వెళ్ళిపోయింది. ఎవరో అనుకున్నాం, మా పాలిడి దేవత అనుకున్నాం, నిజంగా ఆవిడేనేమో అనగానే అప్పుడు స్ఫురించింది ఆయనకి, ఆ వచ్చిన తల్లి శాకంభరి అన్నపూర్ణారూపిణి అయినటువంటి జగదంబిక, సర్వజీవులకు అన్నం పెట్టే తల్లి నా ఇంటికి, నా వంటశాలలోకి ఈ విధంగా ప్రవేశించిందా? పైగా ఆవిడ కూడాను ఊదిందా, ఎలా వండింది ఆ తల్లికే తెలియాలి. ఆ లక్ష్మీ పాక కళ ఆ తల్లికే తెలియాలి. లక్ష్మీ పాకం ఇప్పటికీ పురి జగన్నాథ క్షేత్రంలో జరుగుతూనే ఉంటుంది. ఆ లక్ష్మీ పాకం, ఆ తల్లి చేతి వంట రుచి ఆ జగన్నాథుడికే తెలుసు. అలాగా ఇప్పుడు ఆ ముక్కెరిని తిరిగి తల్లికి ఇచ్చేయాలి అని సంకల్పించుకున్నాడు. ఒట్టి ముక్కెరు తీసుకెళ్ళి, అమ్మా నీ ముక్కెరు నువ్వు తీసుకో అంటే ఏం లాభం? ఆ ముక్కెరుని చూసి ఆయనకి ఒక్కసారి తన్మయుడయ్యాట. ఎటువంటి ముక్కెర? జగత్తుకు ఊపిరి పోసే అమ్మవారి నాసిక దగ్గర ఉండే ముక్కెర. ఆ ఊపిరి యొక్క తీవ్రతని తగ్గిస్తూ ఎంత అవసరమో అంత పంపుతుంటుంది ముక్కెర. లేకపోతే అమ్మ నుంచి వచ్చే ఆ ఊపిరికి జగత్ అల్లల్లాడిపోదు. అలాగా సేతువులాగా ఆ నాసికత వద్ద ఉండేటువంటి ముక్కెర మనందరికీ ప్రాణాన్నిచ్చే ప్రాణస్వరూపిణి అయిన జగదంబిక యొక్క ఊపిరుల స్థానమైన నాసిక వద్ద ఉండే ముక్కెర అని పులకించిపోయి ఆ ఒక్క ముక్కెర మాత్రమే ఇవ్వకుండా తన దగ్గర ఉన్నటువంటి విలువైన సంపదలన్నీ కూడాను గుర్రాలపై, ఏనుగులపై ఎక్కించి ఒక యాత్రగా బయలుదేరేట శ్రీరంగానికి. ఆయన బయలుదేరుతుంటే అమ్మవారు నవ్వుకున్నారు. ఒక్క ముక్కెర చూపించి మొత్తం సంపదంతా తెచ్చుకుంటున్నానా అని ఆ తల్లి. అలా వెళ్ళి ఆ తల్లికి సమర్పించుకుని నమస్కరించాడు ఆ మహానుభావుడు. అప్పుడు ఆ జగదంబిక అనుగ్రహించి అటుపై నుంచి ఆయనకి దివ్యమైన ఫలాలు ఇచ్చింది. ఇది చారిత్రకమైనటువంటి కథ, ఇదేం పౌరాణికమైన కథ కాదు. అంటే జగదంబిక శాకంభరి అనగానే ఏ విధంగా అన్నం పెడుతుంది అనేటువంటి దానికి చారిత్రకంగా మనకు దొరికినటువంటి కథ. అటువంటి శ్రీరంగధామేశ్వరి అయిన శాకంభరి శశిశేఖర వల్లభేతి గౌరీదేవి జగజ్జన్ని దుర్గాంబ సృష్టి స్థితి ప్రళయకే ఋషి సంస్థిత అని చెప్పబడుతున్నది. ఆవిడెవరయ్యా అంటే ఇక్కడ నారాయణ అని గాని, విష్ణు అని గాని, శివ అని గాని చెప్పకుండా గరుడధ్వజ సుందరి శశిశేఖర వల్లభ అని అక్కడ చెప్పి త్రిభువనైక గురోహ తరుణ్యై అన్నారు. త్రిభువనములకు ఎవడు ఏక గురువో, గురువు అంటే పెద్దవాడు అని అర్థం, గురువు అంటే తండ్రి అని కూడా అర్థం. అందుకు త్రిభువనాలకి కారకుడైన ఏ పరమాత్మ ఉన్నాడో ఆయన యొక్క శక్తి. అంటే ఇప్పుడు జగత్తు ఎవరి వల్ల నడుస్తుంది? అమ్మ వల్ల, అయ్య వల్ల? అంటే మనం ఎవరి వల్ల వచ్చో అమ్మ వల్ల, అయ్య వల్ల అనే ప్రశ్నలాగే ఉంటుంది. ఇది కూడా వారు ఉభయుల వల్లే జగత్తు నడుస్తున్నది. ఉభయులు రెండు కాదు, ఏకము. ఏకం అనేది మనం ఎన్నో మార్లు చెప్పుకుంటూనే ఉన్నాం. ఆ ఏకత్వం తెలిసి వాళ్ళని ఆరాధించిన వాడే నిజమైన సిద్ధిని పొందగలడు. దాన్నే సమయాచారం అంటారని అనేక మార్లు మనం చెప్పుకుంటున్న విషయమే. అందుకు ఆ తల్లి త్రిభువనైక గురోస్తరుణ్యై, ఆ త్రిభువనైక గురువు ఆయన పరబ్రహ్మ, ఇక్కడ విష్ణువు అని చెప్పబడుతూ ఆ పరబ్రహ్మ యొక్క శక్తి లక్ష్మిగా ఇందులో చెప్పబడింది. ఈ స్వరూపమే మనకు సౌందర్యలహరిలో కామేశ్వర స్వరూపంగా శివశక్తులుగా గోచరించబడి శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభువితం నచేదేవం దేవం న కలుకుచర స్పందితం అపి అతస్వామారాజ్యాం హరిహర విరించాది విరపి. అక్కడ హరిహర విరించులు ముగ్గురిని చెప్పారు కనుక ముగ్గురు ఎవడో ఆ శివుడు, నువ్వు లేకపోతే ఏది చేయలేడమ్మా అంటే అక్కడ శివుడుగా చెప్పబడ్డవాడు ఈ ముగ్గురు అయిన రూపం శివుడు. అలాగే ఇక్కడ విష్ణువుగా చెప్పబడిన వాడు ఈ ముగ్గురు అయిన వాడు అని అర్థం అన్నమాట. ఇదే భావాన్ని అదే సౌందర్యలహరిలో గిరామాహుర్దేవీ ద్రుహిణ గృహిణీమాగమ విదో హరే పత్నీం పద్మాం హర సహచరీం అద్రితనయాం తురీయా కాపిత్వం దురధిగమ నిస్సీమ మహిమా మహామాయ విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అనేటువంటి శ్లోకంలో సౌందర్యలహరిలో ప్రస్తావించారు. అంటే సౌందర్యలహరిలో చెప్పబడ్డటువంటి ఆ కొణత్కాంచీదామా కరికలభకుంభస్తనత అయినటువంటి ఏ జగదంబ రూపముందో ఆ జగదంబ ఎవరిని అక్కడ చెప్పారో ఇక్కడ ఆ లక్ష్మి ఆవిడే అని ఎంత స్పష్టంగా రెండు శ్లోకాలు దగ్గర పెట్టి చూడండి, మరి వెళ్ళక్కర్లే. పైగా రెండు గిరామాహుర్దేవి అనేది ప్రారంభమైతే గిర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి అని ఇది ప్రారంభమవుతుంది. అమ్మా నిన్ను గిరాం ఆహుర్దేవీం గిరాం దేవీం ఇతి ఆహు, నువ్వు వాక్కుల దేవతవని చెప్తారమ్మా. అప్పుడు నువ్వు ద్రుహిణ గృహిణీం
అంటే బ్రహ్మదేవుని యొక్క పత్నిగా అలా భాషిస్తూ ఉన్నావు. ఆ నువ్వే హరే పత్నీం పద్మ, నారాయణుని యొక్క పత్నివైన పద్మవు, హర సహచరీం అద్రితనయాం, హరుని యొక్క సహచరి అయినటువంటి గిరిరాజ పుత్రికవు పార్వతివి. మరి ఎవరువమ్మా నువ్వు అంటే తురియా కాపిత్వం, ఈ ముగ్గురమ్మలకి మూలపుటమ్మవి. తురియా అంటే మూడింటికి అతీతమైన త్రిపుర సుందరి అని అర్థం. త్రిభిహి పురా ఇది త్రిపుర అంటే తురీయావస్థ యందు ఉండే పరమ చైతన్యమేదో ఆ తల్లివమ్మా నువ్వు. అందుకు ఆ లలితా పరా భట్టారికను ఉపాసించేటప్పుడు సర్వశక్తుల స్వరూపిణి ఆ తల్లి, లక్ష్మీ లజ్జే మహావిద్యే స్వాహ స్వధ ఇవన్నీ చెప్పబడుతున్నాయే. తుష్టి పుష్టే స్వధే ధ్రువే అని మనకు సప్తశతి కూడా ఈ విషయాన్ని చెప్తూ ఉన్నటువంటిది. అలాగే దేవి మహాత్మ్యం అనబడేటువంటి ఆ గ్రంథంలో ఆ తల్లి నేను ఏకా ఒక్కర్తనే అని ఎంత చక్కగా డిక్లేర్ చేసింది. ఆ శుంభులతో యుద్ధం చేసినప్పుడు, ఆ చండముండులతో యుద్ధం చేసినప్పుడు అసలు అమ్మవారు ఎలా వచ్చారు? ఒక్కరే ముందు కనబడ్డారు. నిజానికి ఆ చండముండులు వచ్చేటప్పటికీ ఆ కౌశికి అయిన మహాసరస్వతీదేవి జగదంబిక ఒక్కరే ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు? ఈ వార్త శుంభుని దగ్గర తీసుకువెళ్ళి, ఆమెవరో ఒక మహాసౌందర్యవతి ఉందయ్యా, రత్నం నీ దగ్గరికి రావాలి, నువ్వే సంపాదించుకోవాలంటే తీసుకురండి అని రాక్షసులు పంపాడు. వెళ్ళిన ప్రతి రాక్షసుడి పని పూర్తయింది. అప్పుడు చండముండులు వెళ్ళారు, వాళ్ళ పని పూర్తయింది. శుంభులు వచ్చి అనేక రాక్షస సైన్యాలతో వచ్చినప్పుడు అమ్మవారి నుంచి అనేక రూపాలు వచ్చాయట. ఆ రూపాలు వచ్చినప్పుడు గమనించండి ఒక్కొక్కటి ఎటువంటి రూపాలు వచ్చాయి ఆ తల్లి నుంచి. ఐంద్రి, కౌమారి, వారాహి, వైష్ణవి, అలాగే మహేశ్వరి, ఇలా సప్తమాతృకులు అందులోంచే వచ్చారు. నవదుర్గలు వచ్చారు, కాళీశక్తి వచ్చింది, ఆవిడే చాముండా అని చెప్పబడుతున్నటువంటిది. ఇలాంటి అనేక స్వరూపాలు వస్తే శుంభునిలో నిశుంభుడు సంహరింపబడి ఒక్క శుంభుడు మిగిలాడు. వాడు తెచ్చుకున్న మంద పని అంతా పూర్తయిపోయింది, వాడు ఒక్కడు మిగిలాడు. వాడు ఏమన్నాడంటే అమ్మవారిని ఉక్రోషం వచ్చింది వాడికి చివరికి. నువ్వు ఇంతమంది బలగాన్ని తెచ్చుకొచ్చి యుద్ధం చేయడం ఏం గొప్ప ఏం కాదన్నాడు. ఓరి పిచ్చివాడా, అంత బలగం నువ్వు తెచ్చుకొచ్చావు, నా దగ్గర నేను ఒక్కదాన్నే, నాకు ఎవరూ అక్కర్లేదు అన్నది. మరి ఇన్ని రూపాయలు ఎందుకు వచ్చావు అంటే, మరి నీ బలగం అంత ఉంది కనుక నేను ఇన్ని రూపాయలు ఎత్తాను. కానీ నీ బలగం నీ నుంచి వేరేనిది, కానీ నా బలగం నా నుండి వేరేనిది కాదు, నేను ఒక్కదాన్నే తెలుసుకో, కావాలంటే చూడు అన్నది అప్పుడు అమ్మవారు. అన్నగానే ఆ చుట్టూ ఉన్నటువంటి సప్తమాత్రకులు, నవదుర్గలు, ఇతర ఏ శక్తి కోట్లున్నాయో అవన్నీ అమ్మవారిలో కలిపి ఆవిడొక్కరు కనబడి ఆ శుంభాసుని సంహరించింది ఆ ఒక్క తల్లి. ఏమిటి ఈ కథలో చెప్తున్నాడు అంటే, ఈ జగద్రక్షణ కోసం ఎన్ని రూపాలు ధరించినా ఆమె ఒక్కతే. ఆ ఒక్కతే అన్న జ్ఞానం ఎవడికి లేదు? రాక్షసుడికి లేదు. అందుకే రాక్షస బుద్ధి ఉన్న వాళ్ళకి అనేకం కనిపించాయని, ఇక్కడ అనేకాన్నంతటి నిరసించమని కాదు, అనేకం ఉంటాయి కానీ అనేకంగా ఉన్నది ఏకమైన ఎరుకతో అనేకాన్ని ఆరాధించు. అంతేగాని అనేకం అండి ఇవన్నీ అనేకం ఉండకూడదు అనా. ఎన్ని నగలున్నా ఎన్ని ఆభరణాలున్నా అన్నిట్లో బంగారం ఒక్కటేని ఎరుకుంటే చాలు. అంతేగాని అన్నిట్లో ఒకటే బంగారం కనుక ఇవన్నీ ముద్ద చేసేద్దాం, బంగారం చేసేద్దాం అనుకోమని కాదు. ఎన్ని రకములుగా కనిపిస్తున్నా అన్నిట్లో స్వర్ణం ఒక్కటే అని తెలియాలి. అలాగే అమ్మ ఎన్ని రూపాలు ధరించిన తల్లి ఒక్కతే ఏకా. మరి ఆ కారణం చేత తురియా కాపిత్వం. ఇక్కడ తురియా కాపిత్వం, తురియైన ఎవరవో నువ్వన్నాడు. ఎవరివో నువ్వేంటి, అక్కడికే 99 శ్లోకాలు అయిపోయాయే. ఎవరివో నువ్వు వర్ణించడం ఏంటండి అంటే, నేను ఎంత వర్ణించినా వర్ణనకందనటువంటి అనిర్వచనీయమైన పరబ్రహ్మ శక్తివి నువ్వు అని కాపీ అన్నారు. కాపీ అనేటువంటి మాట చాలా గొప్ప విషయం. ఇంగ్లీష్ కాపీ కాదు, అది సంస్కృతం కాపీ. అంటే ఎవరివో తురియా అతీతురాలివి అయినటువంటి జగదంబవు నీ గురించి చెప్పాలంటే దురధిగమని సీమ మహిమ. నీ యొక్క మహిమ హద్దు లేనిది, అవధులు లేనిది. దురధిగమం మనస్సుకి వాక్కుకి అందనిది. ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. నువ్వు పరబ్రహ్మ యొక్క శక్తివి. ఆ శక్తివైన నువ్వే మహామాయ విశ్వం భ్రమయసి. విశ్వాన్నంతటినీ నడుపుతున్న నువ్వు పరబ్రహ్మ మహిషి. మహిషి అంటే పట్టపురాణి అని అర్థం. ఆ పరబ్రహ్మ యొక్క పట్టపురాణి, పరమాత్ముడైన హరి పట్టపురాణివు నువ్వు అని అంటే, పరమాత్మ అయిన హరుని పట్టపురాణివు నువ్వు అని కీర్తిస్తాం మనం. అందుకే ఆ శివుని పట్టపురాణి భగవతి శ్రీగిరి భ్రమరాంబిక అని అక్కడ చెప్పుకున్నాం.
మొత్తానికి ఆ పరబ్రహ్మ యొక్క శక్తివి నువ్వు అని చెప్పబడుతున్నది. అలాగే కీర్తించబడ్డ ఆ పరబ్రహ్మస్వరూపిణి అయిన జగదంబికనే ఇందులో కూడా ప్రతిష్ఠించారు. ఇక్కడితో గురువుగారు ఆ ప్రణాళిక చూడండి, స్తోత్రాన్ని ఎంత చక్కటి ప్రణాళికతో రచించారో. 9వ శ్లోకం వరకు చూపుల్ని వర్ణించి, అటుపై ఈ శ్లోకంలో అమ్మ యొక్క తత్వాన్ని వర్ణించి, ఆ తత్వానికి నమస్కరిస్తున్నారు. తర్వాతంతా కూడా కేవలం నీ చూపులు నాపై ప్రసరించుగాక అనేది వాంఛితం. ఆ వాంఛితం నెరవేరాలంటే నువ్వేం చేస్తున్నావు అంతే కదా. వాంఛితం నెరవేరాలి అంటే నేను తిన్నగా ఇక్కడ అలా కూర్చుని చతికిల పెడితే వాంఛితం నెరవేరదు, సాధన ఉండాలి. ఆ సాధన ఏమిటయ్యా అంటే నమస్కారమే సాధన. అమ్మవారి అనుగ్రహానికి ఏకైక సాధన ఏమంటే నమస్కారం. ఏమిటయ్యా నమస్కారంలో అంతరార్థం అంటే అది చెప్పుకోవడానికి ఆ మధ్య రుద్ర నమ్మకం అంతా చెప్పాల్సి వచ్చింది. అది నమ్మకం అంటే నమస్కార బాహుళ్యము, నమస్కారం అంటే శరణాగతి, మనస్సమర్పణమే నమస్కారం, నమ్రభావమే నమస్కారం. తల వంచి ఆ మహిమని గ్రహించి అంగీకరించి శరణు వేడడమే నమస్కారంలో ఉన్న అంతరార్థం. నమః అనే మాట చాలా విశేషం. అది ఒక మహాప్రణవ మంత్రం. అది ఓంకార స్వాహాకార స్వధాకార వషట్కారములు, ఈ ప్రణవములు చెప్పాలి అంటే అధికారాలు ఉండాలి. దానికి తగ్గ అర్హత ఉంటేనే ఈ 4 చెప్పాలి. ఓం స్వాహ స్వధా వషట్ అనేటువంటిది. కానీ నమస్కారానికి ఎటువంటి అధికారములు లేవు, ఎవరైనా చెప్పవచ్చు. అంటే 5 వేదంలోనే గుర్తుపెట్టుకోండి, 5ంటిని పంచప్రణవాలు అని అంటారు. ఓంకార స్వాహాకార స్వధాకార వషట్కార నమస్కారం అని పంచప్రణవాలు అంటారు. ప్రణవం అంటే భగవదాహ్వాన వాచకం, ఇది ప్రధానార్థం. ఇంకా చాలా ఉన్నాయనుకోండి, ఈ ఒక్క అర్థం తెలుసుకుంటే చాలు. ప్రణవం గురించి చెప్పాలంటే అదో పెద్ద ఉపన్యాసం అవుతుంది మనకి. భగవదాహ్వాన వాచకం, ప్రణవం వల్ల ఏం జరుగుతుందంటే విశ్వవ్యాపకమైనటువంటి ఆ మహాచైతన్యం మన వైపు ఆహ్వానింపబడి ఆవహింపబడి అనుగ్రహిస్తుంది. అందుకే ఈ శబ్దం ఎలాంటిది అంటే ఒక విద్యుత్ శక్తిని పొందడానికి మనం ఏ విధంగా ప్లగ్ పాయింట్ కనెక్ట్ చేస్తామో అలాగే నమః అంటే చాలు అందులో చెప్పబడ్డ దేవతతో మనకు అనుసంధానం ఏర్పడుతుంది. నమః శివాయ అనగానే ఈ శివ అనే శబ్దం ద్వారా ఏ పరతత్వం వాచ్యం అవుతుందో దానిని నమః అనేది కనెక్ట్ చేస్తుంది. ఎందుకంటే నమః అని మనం అన్నాము అంటే ఇటు నుంచి రండి, మనః అని వస్తుంది, అవునా లేదా? కనుక మనస్సే నమస్సు. ఈ మనస్సుని ఆ శివునితో సంబంధించేలా చేస్తే నమ శివాయ, అలాగే మనస్సుని నారాయణునితో సంబంధింపజేస్తే నమో నారాయణాయ, ఒకే తత్వాన్ని. అందుకు ఈ మనస్సుతో అమ్మవారి యొక్క తత్వాన్ని అనుసంధానించాలి అని చెప్పడమే నమస్కారంలో ఉన్న అంతరార్థం. నమస్కారం చేస్తే చాలుటండి అంటే చాలు, తెలిసి చేస్తే, తెలిసి నిజంగా నమస్కారం చేస్తే చాలు. అందుకే గురువుగారు ఇక్కడ నమస్కారం ఎలా చేయాలో కూడా చెప్తున్నారు. సాధన ఎంత బాగా చెప్తున్నారంటే ఇక్కడ నుంచి నమస్కారములు వస్తాయి. ఇవే ఒక 20 దాకా ఉన్నాయి నమస్కారాలు చూస్తే. శుర్చై నమోస్తు శుభకర్మ ఫలప్రసుచ్చై రచ్చై నమోస్తు రమణీయ గుణార్ణవాయై శక్త్యై నమోస్తు శతపత్ర నికేతనాయై పుష్ట్యై నమోస్తు పురుషోత్తమ వల్లభాయై. ఈ శ్లోకంలోనే నమః అస్తు నమస్కారమొగ్గాక 4 నమస్కారాలు వచ్చేసాయి మనకి. ఈ 4 నమస్కారములు అనగానే పూర్ణత్వం అక్కడికే వచ్చింది. అయితే అమ్మ గురించి తెలియజేసేది ఏది? దేవతలను తెలియజేసేది ఏమిటి? దేవ అనే శబ్దాన్ని గుణింతంతో సహా తిరగవేస్తే వేద అవుతుంది. కనుక దేవతలని సంబంధించినటువంటి మంత్ర విద్య ఎందులో చెప్పబడుతుంది? వేదమునందు చెప్పబడుతుంది. అయితే దేవతని తెలుసుకోగలిగే శక్తి మనకున్నదా? లేదు. దేవతని తెలియజేసే శక్తి దేవతకే ఉంది. అందుకు ఆ దేవతలే శబ్ద రూపంలో మనకు సాక్షాత్కరిస్తే దానికి వేదము అన్నారు. ఆ పరమేశ్వరుని శబ్ద రూపమే వేదం. అంటే వేదం ఎవరు? అమ్మవారే. గాయత్రీం ఛందసాం మాతః, వేదస్వరూపిణి ఆ తల్లి. అందుకు తల్లి తనకి సంబంధించిన జ్ఞానాన్ని వేదము ద్వారా ఇచ్చింది. వేదము వేరు, ఆమె వేరు కాదు. ఒక జ్యోతి నేను ఇక్కడ ఉన్నాను రా అని చెప్పాలి అంటే ఎలా చెప్తుంది? దాని వెలుగుతోనే చెప్తుంది. ఆ వెలుగు ద్వారా మనం జ్యోతిని పోల్చుకుంటున్నాం. అలాగే ఆ తల్లి తానే వేదమై తనను తెలియజేసుకున్నది. అందుకు మనం ముందు ఆ వేదస్వరూపిణి అయిన అమ్మవారిని నమస్కరించాలి. శృత్యై నమోస్తు అని మొదలుపెట్టారు. అయితే వేదం ఎందుకు తెలుసుకోవాలి అంటే శుభకర్మ ఫలప్రసూత్యై,
ఇది గురువుగారు పాటించే ఔచిత్యం. వేదము శుభకర్మలు, అది విశేషం. వేదం ఎందుకు గ్రహించాలి అంటే వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మ స్వనుష్ఠీయతాం అని సాధన పంచకంలో గురువుగారే చెప్పారు కదా, శంకర భగవత్పాదుల వారే. వేదాన్ని అనుష్ఠానం చేయండి, అది చెప్పినటువంటి కర్మల్ని ఆచరించండి అని చెప్పారు. అందుకు వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మ స్వనుష్ఠీయతాం. అక్కడ ఎలాగైతే వెంటనే చెప్పారో అలాగే ఇక్కడ శృత్యై శుభకర్మ ఫల ప్రసూత్యై, అది విశేషం. వేదము చెప్పిన కర్మే శుభకర్మ. అంటే వేదం అధికార భేదాలు బట్టి ఎవరెవరు ఏమి చెయ్యాలో, ఏ వర్ణం వారు, ఏ ఆశ్రమం వారు ఏ విధంగా ప్రవర్తించాలో వేదమే చెప్పింది. అందుకు వేదోక్తమైన కర్మలు, వేద విహిత కర్మలని వారికి అనుగుణంగా ఆచరించడమే స్వధర్మం. అవి శుభకర్మలు కావాలి. శుభకర్మ అంటే అర్థం మేము చేసేవన్నీ శుభకర్మ అండి. అప్పుడు పెళ్లి చేసాం, మరొకప్పుడు ఏదో ఇల్లు కట్టాం, అవన్నీ శుభకర్మలు అంటే మనకు మంచిగా అనిపించేవి శుభమని కాదు. ఇక్కడ శుభ సంకల్పంతో శుభాన్ని కోరుకుని చేసేటటువంటి సాత్వికమైన కర్మల్ని శుభకర్మలు అని చెప్తారు. ఈ వేదము చెప్పిన ప్రకారంగా ఆచరించబడేటువంటి స్వధర్మ కర్మలే శుభకర్మలు. ఈ శుభకర్మలు మనం చేస్తున్నాం. ఇప్పుడు వేదం మనకి మార్గం చూపించింది, కర్మ అనే మార్గాన్ని. ఆ వేదము ఆ తల్లే ఆ కర్మ చెయ్యడానికి కావలసిన అనుకూలతను ఏర్పరిచేది ఆ తల్లే. కొందరు పాపం చాలా సాధన చేయాలని, శుభకర్మలు చేయాలని అన్నీ అనుకుంటారు. కానీ తీరా అక్కడ కూర్చునేటప్పటికల్లా ఏదో ఒక అవాంతరం వస్తూ ఉంటుంది. ఎన్నో అనుకూలిస్తే కానీ ఒక కర్మ మనం చేయలేమండి. ఆ అనుకూలతే అమ్మ, ఆ తల్లి ఆ కర్మలన్నీ అనుకూలింపజేసేలా చేయగలదు. అందుకే మనం శృత్యై అంటే, శృతి అంటే జ్ఞానము అని కూడా అర్థం. అందుకు కర్మకి సంబంధించిన జ్ఞానం అమ్మవారు, ఆ కర్మ స్వరూపం అమ్మవారు. అయితే పాపం కొందరు ఎన్ని కర్మలు చేసినప్పటికీ ఫలితం పొందలేరు, అది వాళ్ళ కర్మ. అది లోకంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎంతో కష్టపడతారు, ఫలితం మాత్రం శూన్యం. ఆ కష్టంలో 0.5% పడతాడు ఎవడో, వాడికి గొప్ప ఫలితం వస్తుంది. ఎందువల్ల అంటే శృతి కర్మకి తర్వాత ఫలం అనేది అది కూడా ఆ తల్లి చేతిలోనే ఉంది. అందుకే శుభకర్మ ఫల ప్రసూత్యై అన్నారు. ఆ శుభకర్మలకి ఫలాన్ని ప్రసూత్యై కలిగించునది అని. అందుకే తత్సవితుహు అన్నారు. సవిత అంటే కలిగించువాడు, శుభకర్మలకి ఫలాన్నిచ్చువాడు అని కూడా అర్థం. అది సవిత అంటే సృష్టికర్త అని మాత్రమే కాకుండా కర్మకు ఫలమును ప్రసవించువాడు, కలిగించువాడు అని అర్థం. అందుకు తల్లి యొక్క స్వరూపం శృత్యై శుభకర్మ ఫల ప్రసూత్యై వరకు విస్తరించి ఉన్నది. అందుకు ఆ తల్లిని ఆశ్రయిస్తే ఇటు శృతి నుంచి ఫలం వరకు కూడా, అంటే ఒక కర్మకి సంబంధించిన జ్ఞానం నుంచి దానికి లభించే ఫలం వరకు ఆ తల్లి అనుగ్రహం మనకు లభిస్తుంది. కనుక శృత్యై నమోస్తు శుభకర్మ ఫల ప్రసూత్యై. అటు తర్వాత నామం రత్యై అంటున్నారు. ఇక్కడ రతీస్వరూపురాలైన అమ్మవారు. మనకు రతీదేవి అనగానే మన్మధుడి భార్య కదండి అని, అది పురాణాల్లో కథలు, సంకేతాలు. తద్వారా చెప్పడం విశ్వనిర్వాహకమైనటువంటి కొన్ని శక్తులు ఉన్నాయి. ప్రతి భావానికి కూడా దానిని నిర్వహించే ఒక శక్తి ఉంటుంది. ఇది బాగా తెలుసుకోవాలి. మనలో ఎన్ని భావాలు ఉన్నాయో అన్ని సృష్టిలోనే ఉన్నాయి, అంతే కదా. విత్తనంలో లేనిది వృక్షంలో రాదు. అదేవిధంగా విశ్వంలో ఉన్న భావాలే మనలోనే పలుకుతూ ఉంటాయి. అయితే మన సంస్కారాలకు అనుగుణంగా అవి వ్యక్తమవుతూ ఉంటాయి. ఒకే నీరు బురదలో కలిస్తే బురద నీరు, శుద్ధమైన పాత్రలో కలిస్తే శుద్ధ జలం. అలాగే ఈ భావాలు కూడా వాడి సంస్కారాలు బట్టి దుష్టములుగా శిష్టములుగా ఉంటాయి. ఉత్తమమైన కోరిక మహాపురుషుల యందు ఉద్భవించినప్పుడు అది లోకక్షేమం. ఆ కోరిక దుష్టుల యందు దుష్ట సంస్కారాలతో వచ్చినప్పుడు వాడు ధర్మాధర్మ విచక్షణ లేకుండా ప్రవర్తిస్తాడు. అది వాడికి క్షేమం కాదు, లోకానికి క్షేమం కాదు. అలా సృష్టిలో అన్ని భావములు దేవతా స్వరూపములే. అందుకే ప్రతి భావానికి ఒక దేవతను చెప్తాడు. ఆ దేవతకి భర్తనో భార్యనో చెప్తారు మన వాళ్ళు. మీరు పరిశీలించితే ఆశ్చర్యం వేస్తుంది. అనేక రకములైనటువంటి దేవీ భాగవతం మొదలైన గ్రంథాలు చూస్తే ఈ విషయాలు తెలుస్తాయి. ధర్ముడు అనేవాడికి కీర్తి అనేటువంటి ఆమె భార్య అంటాడు. అంటే అర్థం ఆయన పేరు ధర్ముడు అండి, ఆవిడ పేరు కీర్తి అండి అని కాదు. ధర్మమునకు శక్తి కీర్తి అని చెప్పడం. అలాగే మన్మథుడికి భార్య అంటే కాముడి భార్య రతి అన్నారు. వెంటనే రతి మన్మథులు ఇలాంటి మాటలను మనం ఎంత పేలవంగా అసహ్యంగా వాడుతున్నామో ఇప్పుడు. నిజానికి అవి దేవతల పేర్లు. వాటిని అడ్డదిడ్డంగా వాడడం వల్ల దేవతల శాపాలు తగులుతాయి. అలాంటి దుష్ట సంస్కృతి మనకు వచ్చింది. ఇక్కడ
సృష్టిలో ఉన్నటువంటి ఆ కామ దేవత ఎవరైతే ఉన్నారో, దేవత అనడంలోనే డివైన్ ప్లేన్ అనేటువంటి చెప్పబడుతోంది. సృష్టిలో ప్రతి దానికి ఒక దివ్యత్వ స్థాయి ఉంటుంది, ఒక రాక్షసత్వ స్థాయి ఉంటుంది, ఒక దివ్యత్వ స్థాయి ఉంటుంది. అందుకు మనకి దివ్యత్వ స్థాయిలో దాన్ని దర్శించినప్పుడు మన్మథుణ్ణి దేవతగా ఉపాసిస్తే అది మనల్ని బంధించదు, దివ్యత్వం వైపు మనల్ని ఎదిగేలాగా చేయగలదు. అందుకు కాముడు అనేటటువంటి భావానికి శక్తి ఏదయ్యా అంటే రతీదేవి శక్తి. రతి అంటే అర్థం మక్కువ అని అర్థం, ఆసక్తి అని. కోరిక మక్కువ ఈ రెండు కలిసే ఉంటాయి. మనలో కోరిక ఉంటేనే ఒక ఆసక్తి ఉంటుంది, ఆసక్తి ఉంటేనే పని చేస్తాం. ఆసక్తి లేకుండా ఎవడైనా పని చేస్తున్నట్టు కనిపిస్తుంది అనుకోండి, చేయక్కర్లేదులే వెళ్ళంటాం మనం. అయ్యా పని చేయవయ్యా అని చెప్తే శ్రద్ధగా ఆసక్తిగా చేస్తే సంతోషం. అలా కాకుండా ఏదో వెట్టిగా చేసాడు అనుకోండి, నాయన నీకు నీ పనికో దండం పో అంట. అంటే ఆసక్తి అనేది చాలా గొప్ప విశేషం. మన ఇంట్లో వంట వండే వాళ్ళు కూడాను ఏదో పెట్టాలి అనుకునిగానే పెట్టారనుకోండి, ఆ తిండి తినబుద్ధి లేదు, అవునా లేదా? అంతేగాని ఆయన తినాలి, ఆయనకు ఆరోగ్యం, ఇది వండాలి అని ప్రేమగా పెట్టేటప్పుడు ఆ ఆసక్తి, ఆ మక్కువ, అది చూసి మనం తింటాం. కనుక సృష్టిలో రతి అనేటువంటి శక్తి లక్ష్మీ కళ. మక్కువ, ఆసక్తి అనేది లక్ష్మీదేవి యొక్క కళ. అది ఉంటేనే ఉత్సాహం మొదలైనవన్నీ ఉంటాయి. అంతేగాని మనకి కలియుగంలో బాధాకరమైన విషయం ఏంటంటే వేదాంతం వైరాగ్యం కూడా పెడత్రోవలు పట్టి జ్యేష్ఠాదేవికి మార్గాలు ఇస్తుంటాయి. కొందరికి లేనిపోయిన వైరాగ్యాలు వస్తూ ఉంటాయి బద్ధకం వల్ల. ఆ బద్ధకంతో వైరాగ్యం వచ్చి ఏమి తింటే ఏముందండి, ఏమి దొరికితే ఏముంది, కనుక నాకు దేని మీద ఆసక్తి లేదండి. ఏమిటి వాళ్ళు వండవలసి వస్తాయి, ఎవడైనా వండి పెడితే ఎక్కడ లేని ఆసక్తి వస్తుంది. కనుక ఆ బద్ధకాలు పుట్టి, అందుకు వైరాగ్యం అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. జ్ఞాన వైరాగ్య సిద్ధ్యత్వం అన్నారు. జ్ఞానంతో కూడిన వైరాగ్యం గొప్పది, కానీ బద్ధకం వల్ల పుట్టినది లేకపోతే ఏమీ తెలియకపోవడం వల్ల పుట్టేటువంటి వైరాగ్యములు గొప్పది కాదు. అలాంటి వైరాగ్యాల కన్నా మోహంతో బ్రతకడం ఇంకానే అధర్మపరం కాకపోతే చాలు, కానీ స్వధర్మాన్ని దెబ్బతీసే వైరాగ్యం కన్నా స్వధర్మాన్ని ఆచరింపజేసే వ్యామోహం మంచిదయ్యా. అది వాడిని క్రమంగా స్వధర్మము బాగు చేస్తుంది. అందుకు వైరాగ్యానికి వ్యామోహానికి మధ్య ఆ వెంట్రుక వాసి దూరాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. వైరాగ్యం జ్ఞానం అనేటటువంటివి అంత తేలికైన విషయములు కావు, చాలా బ్యాలెన్సింగ్గా అర్థం చేసుకోవాలి. సృష్టిలో ఒకదాన్ని నిరసించడం కానీ ఒకదాన్ని స్వీకరించడం కానీ ఈ రెండిటికి చాలా బ్యాలెన్స్ అవసరం. ఆ బ్యాలెన్స్ అనే సప్తం యోగముచ్యతే అన్నాడు కృష్ణ పరమాత్మ. బ్యాలెన్స్ తెలియాలి. బ్యాలెన్స్ తెలియక ఎటువైపు ఒరిగిపోయినా బ్రతుకే ఒరిగిపోతుంది. అందుకు ఇక్కడ రచ్చయి నమోస్తు, ఆసక్తే లేకపోతే ప్రపంచం చాలా నీరసంగా ఉంటుంది. అమ్మ ఎంత ఆసక్తితో ఆ ఉదయం పూట ప్రభాత కాలంలో ఆ ఎర్రని సూర్యుణ్ణి ఎంత అందంగా అందజేస్తుంది మనకి, ఆ చంద్రుడిని అందజేస్తుంది, ఆ పచ్చని ప్రకృతి ఎంత ఆసక్తితో చేస్తుంది. అవి చూసినప్పుడు ఆహా తల్లి జగజ్జనని అని మనం నమస్కరించుకుంటాం. అలాగే ఏ పని చేసినా దాని యందు మక్కువ ఉంటేనే అదొక కళ. ఆ రతి ఆసక్తి ఉంటేనే ఉత్సాహం ఉంటుంది ఇంట్లో కానీ ఎక్కడైనా ఏ పని. అంతేగాని మొహం అలా పెట్టుకుని ఏ పని చేయకుండా కూర్చుంటే ఆవిడకి దేని మీద ఆసక్తి లేదండి అంటే అది రోగమేమో చూడండి అనాలి. అది యోగం కాదు, రోగం కూడా అవచ్చు. కనుక ఆసక్తి అనేది కూడా జగదంబ యొక్క కళ. అందుకే రతిరూప రతిప్రియ అనేటువంటి మాట మనకి లలితా సహస్రనామంలో కూడా కనిపిస్తుంది. అమ్మవారు రతిరూప అంటే ఆసక్తి అనే రూపంతో ప్రతి వారిలో ఉంటుంది. లేకపోతే ఈ జగత్తు సాగదు. విశ్వం సృష్టింపబడ్డానికి ఆ పుట్టిన పిల్లవాడు కూడా చక్కగా ఉండాలి, వీడందరిలో పెద్దవాడవ్వాలి, చక్కగా కీర్తి పొందాలి అని ఆ తల్లిదండ్రులు వాడి మీద ఆ మక్కువని కానీ పొందకపోతే ఆ పిల్లవాడికి బ్రతుకుంటుందా అండి? ఆ పిల్లవాడు చక్కగా ఎదగాలి అనేటటువంటి దయ అమ్మవారికి ఉంది గనక ఆ పిల్లవాడిని చక్కగా చూసేటువంటి రతిని తల్లిదండ్రులు పెట్టింది అమ్మ. వాడు యోగం కొద్దీ వాళ్ళకు వచ్చిందనమాట. అందుకు ఆ తల్లిదండ్రుల్లోనూ కూడా ఈ పిల్లవాడిని బాగా చూడాలనేటువంటి ఆ మక్కువని కలిగించిన ఆ తల్లి ప్రేమకు మనం నమస్కరించుకోవాలి. అందుకే జగదంబ ప్రేమ ఎందరి ద్వారా మనకు లభిస్తుందంటే మనల్ని కన్న తల్లిని మొదలుకొని సృష్టిలో మన వైపు వచ్చే ప్రతి శుభం కూడా అమ్మ ఆ చేతుల నుంచి మనకిస్తున్నది. అది విశేషం. అందుకు ఈ రతి అనేటువంటిది మనలోనూ ఉండాలి.
అన్నిట్లోని. లేదండి నాకు ఏదీ లేదంటే వాడు అసలు జీవించడానికి అర్హుడు కాదు. బ్రహ్మము అనేటువంటి స్థితిని పొందాలి అన్న రతి ఉండాలి. ఆ రతి పేరు పరబ్రహ్మరతి. పరబ్రహ్మము యందు ఆనందించుట అని అర్థం. అందుకే వాళ్ళు రమిస్తారట. రమంతే యోగినానంతే యోగానంద బ్రహ్మానందే చిదాత్మని ఇది రామపదే నాసో పరబ్రహ్మాభిధీయతే అన్నారు. యోగులందరూ దేనిలో రతి పొంది ఉంటారో ఆయనే రామము అని చెప్పారు. వాళ్ళందరూ రమించువారెవరురా రఘుత్తమ నిను విన శమాది షడ్గుణగణ సకల భువన జనులలో రమించువారెవరురా. అందరిలో రతి రూపంతో ఉండేవాడు ఆయన. అయితే తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మక్కువని ఎటు తిప్పాలో వాళ్ళకి తెలుసు. అంతేకాని మక్కువ ఉండకూడదు అంటే వాడి నీరసుడు. వాడు రసవంతంగా బ్రతకాలి జీవితం. అటు తిప్పగలగాలి, అటు చక్కగా తిప్పగలగాలి. ఈ రతిని అటు తిప్పాలి. శ్రీ వెంకటేశ్వరుని సేవారతికి కాక జీవన భ్రాంతి పడు సిరులేలా దేవోత్వముని ఆత్మ తెలియనొల్లక పెక్కు త్రోవలేగిన దేహి దొరతనం వేళ కడుపెంత తాకుడుచు కుడిపెంత దీనికై పడని పాట్ల నెల్ల పడి పొరలనేలా అంటాడు హనుమాచార్యుల వారు. అందుకు శ్రీ వెంకటేశ్వరుని సేవారతికి గాక కొందరికి పాపం భగవంతుడి గురించి ఎంత చెప్పినా నమోస్తు నారాయణ ఏ రతి కలగదు వాళ్ళకి. దాని మీద ఏముందండి, వాళ్ళు అలా కూర్చొని కీర్తన చేస్తారట. ఏముంది అందులో, ఏం చేస్తామండి? వాడెవడో ఆ స్వీట్ తింటున్నాడు, ఏముందండి అందులో, ఆ తీపి ముద్ద, నీకు రుచి చేయరు, ఇది పాపం. అందుకలా అంటున్న వాడుగా రుచి తెలుసు. అదే శ్రీరామ నీ నామమేమి రుచిరా అని ఆ భగవంతుడి మీద రతి పొందాలన్నా అమ్మ అనుగ్రహించాలండి. అమ్మ ఆ మక్కువని ఇస్తేనే భగవంతుడిపై ఆ మక్కువ కలిగింది. అటువైపు తిరిగితే దానికి భక్తి అని జ్ఞానమని అన్నారు. ఇటు పతనావస్థల వైపే తిరిగితే వాడికి అది పతనం వైపు తీసుకెళ్తుంది. అందుకే రతి అనే గుణం తప్పు కాదు, అది ఎటు తిరిగింది అనే దాని మీదే ఉన్నది. సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు.